అందరికీ నమస్కారం. జై బీసీ. ఎందుకంటే మొన్న బెంగళూరులో జరిగిన 11వ మహాసభ బెంగళూరులో అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే బీసీల హక్కుల సాధన కోసం మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మరి ఢిల్లీ నుంచి మరి కేంద్రానికి ఒక సెగ తలిగే విధంగా మరి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడికి చాలామంది బీసీ సంఘం సంబంధించిన సభ్యులు 29 రాష్ట్రాల్లో ఉన్న మన పీసీసీ ప్రెసిడెంట్లు కానీ, ఇంకా చాలామంది వివిధ పార్టీ నాయకులు కానీ, వివిధ పార్టీల ప్రెసిడెంట్లు కానీ చాలా అద్భుతంగా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎందుకంటే బీసీ ఉద్యమం మరి గతంలో పాపం జాజుల సీనన్న ఒక 30 సంవత్సరాల నుండి ఉద్యమాన్ని చేపడుతూ, ఉద్యమాన్ని నడుపుతూ, భుజస్కంధాలపై వేసుకుంటూ మరి ఏ పార్టీకి పలానా పార్టీ వ్యతిరేకంగా కాదు, పలానా పార్టీ మనకు అనుకూలంగా లేదు, బీసీ నినాదమే ఆయన ఎజెండా, ఆయన లక్ష్యం. ఎవరి లక్ష్యం? జాజుల సీనన్న లక్ష్యం. ఎందుకంటే నిజంగా ఆయనను చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక మంత్రి పదవి ఇచ్చినా తప్పలేదు, ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చినా తప్పలేదు, ఒక ఎంపీ పదవి ఇచ్చినా తప్పలేదు, నామినేట్ పదవులు ఇంకా ఎన్ని ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే ఆయనే ఏది ఇచ్చినా నేను తీసుకుని అన్నాడు. నా బీసీల జాతి కోసమే పనిచేస్తా, నా బీసీల అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి నేను ప్రయాణం చేస్తా, వాళ్ళు ఎదిగితే నేను సంతోషపడతా అని చెప్పి మరి ఈ వయసులో, ఎందుకంటే ఒక యంగ్ డైనామిక్ లీడర్, చాలామంది ఎంతోమంది వచ్చిర్రు వెళ్ళిపోయారు, కానీ బీసీల నినాదం చేపట్టి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో కాదు, జిల్లాలో కాదు, ప్రతి గ్రామంలో బీసీ ఉద్యమాన్ని లేపిన జాజుల సీనన్నకు ముందుగా వందనాలు. నా పేరు తెలంగాణ ఆనంద్. నేను కుల సంఘాలకు రాష్ట్ర అధ్యక్షుడిని, మరి బీసీ సంఘంకు మరి ఢిల్లీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి హైదరాబాద్. ఎందుకంటే చాలామంది మహిళా సోదరులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి, వివిధ జిల్లాల నుంచి వచ్చి మరి అంత కష్టపడి మరి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కులగణను చేసి జనగణను, కుల గణాంకాలను లెక్క తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మరి దాని ఊసులేదు, పలుకులేదు, ఏం లేదు. మోడీ గారు ఒక బీసీ అయి ఉండి కూడా ఇప్పటి వరకు బీసీలను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బీసీలను పట్టించుకుంటే మోడీ గారు ఎంత అద్భుతంగా ఉంటారో అది తెలుసు. మరి బెంగళూరులో చాలామంది వీఐపీలు వచ్చారు. మన జిల్లా నుంచి ప్రతి పార్టీ నుండి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ అని వచ్చారు. ఎంత సంతోషం అనిపించిందంటే చాలా అద్భుతంగా అనిపించింది. టీఆర్ఎస్ నుండి స్పీకర్ మధుసూనాచారి చాలా గ్రేటు. కాంగ్రెస్ పార్టీ నుండి హనుమంతరావు. చూడు, మన జిల్లా నుండి 3 ప్రాతినిధ్యం వహించారు. మిగతా అన్ని 29 రాష్ట్రాల నుండి ఇలాగనే వచ్చారు. మాజీ మంత్రులు వచ్చారు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చారు, మంత్రులు వచ్చారు. ఇలాంటి కార్యక్రమంలో అంత బీసీ నినాదం తీసుకొచ్చింది ఒక జాజుల సీనన్న. మిగతా సంఘాలు కూడా చాలామందికి కోఆపరేట్ చేస్తున్నాయి, పనిచేస్తున్నాయి. అయినప్పటికీ జాజుల సీనన్న గారి నేతృత్వంలో మరి ఢిల్లీ నుండి గల్లీ దాకా, మరి ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంటు ముట్టడి ఈ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమం కూడా త్వరలో ఆయన తీసుకుపోతున్నారు. ఎందుకంటే మా అందరి నిర్ణయం, ఎందుకంటే ప్రతి సంవత్సరం పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు, చాలామంది అవసరమైతే కాక్రోజ్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాం. కాక్రోజ్ పిల్లలు మా దగ్గరనే ఉన్నారు. కాక్రోజ్ పిల్లలు అంటే ఎక్కచెల్లె గారు ఉద్యమంలో పుట్టిన పిల్లలే కాక్రోజ్ పిల్లలు అంటారు. ఆ పిల్లలు చాలా అక్కడ చేసిరు కాబట్టి దానికి ఒక రెట్టింపుగా బెంగళూరులో జరిగిన సభకు వేలాది మంది తరలి వచ్చినందుకు మహిళా సోదరులు, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు, పార్టీ నాయకులు అందరూ, అది మాకు ఒక శక్తినిచ్చింది. ఉద్యమ స్ఫూర్తితో ఒక శక్తినిచ్చింది. మా జిల్లా వాసులు కూడా మాకు తోడుండి, వివిధ సంఘాల నాయకులు కానీ, జిల్లా వాసులు కానీ, ఎవరున్నా కానీ ఏకైక జెండా మన బీసీ జెండా, ఏకైక నినాదం మన సీనన్న ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు కట్టుబడి ఉంటామని చెప్పి ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో తీర్మానం చేయడం జరిగింది. బీసీ సంఘానికి కట్టుబడి ఉంటాం, సీనన్న నాయకత్వంలో పనిచేస్తాం, మన బీసీల హక్కులను సాధించుకుందాం అని మాతో పాటు, నేను బీసీ సంఘంలో ఉన్నా కాబట్టి దీని యొక్క తోడు కాదు, నేను ఉద్యమకారుల ఫోరం చైర్మన్ తెలంగాణ, నా పేరే ఆనంద్, నాకెంత సర్కిల్ ఉండాలి,
నా సర్కిల్ అంతా ఇళ్ళనే, మొత్తం ఉద్యమకాలంతా బీసీ సంఘానికే. మొత్తం ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఒక శక్తినిచ్చింది. మరి ఎన్నో సభలు పెట్టిర్రు, ఎక్కడో పెట్టిర్రు. బెంగళూరులో మాత్రం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు చాలా అద్భుతంగా కోఆపరేషన్, ఆ లాడ్జ్లు, ఆ అకామిడేషన్లు, ఆ ఫుడ్డు, అబ్బా చెప్పరానంత సంతోషం. జీవితంలో మేము ఇంత సంతోషపడలే. మాకు 10 హక్కులు తీర్మానం చేశారు. ఎవరు? డీకే కుమార్ వారి సమక్షంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న పీసీసీ ప్రతినిధులు కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ సమక్షంలో 10 తీర్మానాలు పెట్టారు, 10 తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎందుకంటే మొదటగా మనకు బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, తర్వాత మహిళా బిల్లు పెట్టాలి, ఆ తర్వాత మనకు కావలసిన మంత్రులకు కేటాయించాలి, తర్వాత మనం కులగణను ఫస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎంత ఉన్నాం ఏం కథ మన జనాభా ప్రాతిపదిక ప్రకారం మన హక్కులను మనం సాధించుకునే విధంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే కులగణంలో జనగణన లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. కుక్కకు, నక్కకు, పందులకు, మిగతా అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. కానీ మనుషులకు లెక్కలు లేవా? మనుషులకు లెక్కలు పెట్టడానికంత స్తోమత లేకుండా అయిపోయిందా ప్రధానమంత్రి గారికి? ప్రధానమంత్రి బీసీ కదా, ఆయన ఇంకా చేస్తాడు అని ఎన్నో తరాలు ఎదురు చూస్తున్నాం. వయసు అంతా అయిపోతుంది, 50 దాటిపోతూ ఉంటున్నాయి. అది నేను 12 సంవత్సరాల నుండి, అప్పటి నుండి. అంతకంటే ముందు నేను ఇంకా వేరే పార్టీలో ఉండి చిన్న స్టూడెంట్ లీడర్గా ఒక పెద్ద ప్రధానమైనటువంటి మంత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కూడా అప్పటి నుండి ఉద్యమంలో పనిచేసిన ఎన్ఎస్యూలు. నాకు స్టూడెంట్, బీసీలు సంఘాలు, ఎస్సీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రతి కులముతో పాటు సంబంధం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఎవరున్నారో నాకు సంబంధం ఉంది. బుల్లెట్ ఎంత ఉంటుందో తెలుసు కదా, బుల్లెట్ అలాంటి వాడిని. అదే తెలంగాణ ఆనంద్. వట్టిగానే ఉద్యమం నడపలే, వట్టిగానే మీలాగా వాళ్ళలాగా బాతకాన కొట్టి బదల వాడలే. బీసీల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం. కానీ మా అంతకంటే ముందు మా నాయకత్వం వహించే సీనన్న ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. అసలు మంచినీళ్ళు తాగిండో తాగలేదో, ఆ మెతుకులు తినడో తినలేదో పాపం. నేను అక్కడ చూసిన బెంగళూరులో